ఇప్పుడు రీసెంట్గా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కొంచెం స్ట్రాంగ్గా వినిపిస్తున్న వర్డ్ థింగ్ ఏంటంటే ఓటీటీ అంటే ఓటీటీ సంస్థలు విడుదల అంటే రిలీజ్ డేట్ని కానీ లేదంటే సినిమాని ప్రమోట్ చేసే విధానాన్ని కానీ మారుస్తున్నాయి, కొంచెం కమాండ్ చేస్తున్నాయి అని చెప్పేసి చాలామంది కంప్లైంట్ ఇస్తున్నారు. సో మీరు దాని మీద వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? లైక్ ప్రయర్గా ఇప్పుడు ఇఫ్ యూఆర్ ముందే ఒకవేళ డబ్బులు తీసుకుంటే వెన్ దే ఆర్ ప్రయర్గా వచ్చేసినప్పుడు రిలీజ్కి ముందు కానీ లేకపోతే ఈవెన్ ఒక ప్రాజెక్ట్ సెటప్ అయ్యే టైంకి వాళ్ళు ఫలానా ఈ డబ్బు ఇంత ఇస్తున్నాము అని అనుకున్నప్పుడు దే ఆర్ ఆల్మోస్ట్ ఇన్హెరెంట్లీ దే ఆర్ ఆల్సో ప్రొడ్యూసర్స్ ఆఫ్ దట్. సో వెన్ దే థింక్ దట్ దే ఆర్ ఇన్హెరెంట్లీ ప్రొడ్యూసర్స్ దే టేక్ ద సచ్ కాల్స్. ఒకవేళ చేయొద్దు అని అనుకుంటే మన సినిమా కంప్లీట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రమ్ దేర్ సైడ్ వాళ్ళ సైడ్ నుంచి ఓటీటీస్ నుంచి ఏమనుకుంటారు, ఓటీటీస్ ఆల్సో థింక్ ద సేమ్ వే. కంటెంట్ క్యాలెండర్ వాళ్ళకి కూడా మాకు క్యాలెండర్ ఉంటుంది అండ్ మేము ప్రయర్గా ఇస్తున్నాం కదా డబ్బులు. సో మేము వెన్ యూ ఆర్ పుట్టింగ్ ఐఎమ్ ఆల్సో పుట్టింగ్ అట్ ద సేమ్ టైమ్, సో వై నాట్ అనే ఫీలింగ్ వస్తుంది కంపల్సరీ. బట్ సమ్టైమ్స్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ ద సినిమా రిలీజ్ డేట్ అండ్ ఆ విండో ఏదైతే ఉందో స్పెసిఫిక్గా. ఎందుకంటే మసూదా హ్యాడ్ ఎ వెరీ గుడ్ విండో. ఎందుకంటే ఆల్మోస్ట్ 56 days ఆర్ సంథింగ్, మోర్ దెన్ 50 days అంటే లైక్ విండో ఉందో లేదో తెలియదు కానీ నాకు సంక్రాంతి వరకు కొంచెం హోల్డ్ చేశారు. అంటే గ్యాప్ ఉండింది. లైక్ పీపుల్ వర్ లైక్, అంటే ఒక థియేటర్లో సినిమా నడుస్తుంది అనే ఒక విషయం హల్చల్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే లేదు ఇంకో 2 weeks ఓటీటీలో వచ్చేస్తుందంట అనే ఒక టాక్ వస్తే చాలు, సగం సినిమా అక్కడ. అప్పుడు వీ హ్యావ్ టు బీ లెస్ డిపెండెంట్ ఆన్ ది ఓటీటీస్ ప్రయర్ టు ద రిలీజ్. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు రియల్లీ అంటే లైక్ ఇప్పుడు వాళ్ళు రిలీజ్కి ప్రయర్గా ఒకవేళ వాళ్ళతో పెద్ద పెట్టుకోకపోతే ఆర్ వెన్ ది స్టార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మధ్యలో ఎక్కడన్నా ఇఫ్ దే ఆర్ వాంటింగ్ ఇట్ and they are coming in, that's a different story. If I am approaching the OTTs and I am asking them money, they will define. ఇప్పుడు ఎవరు ఆస్క్ ఎవరిది అనేది ఉంటుంది.